నమస్తే నమస్కారం అండ్ స్వాగతం సుస్వాగతం. ఇది పండగ, ఇది పాటల పండగ. కమ్మగా వినిపించేటువంటి పాటల చిరునామా శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీత దర్శకత్వంలో అండ్ దర్శకత్వంలో మన ముందుకు వస్తున్న యమలీల 2 ప్లాటినం డిస్క్ జరుపుకుంటోంది. ఆ పండుగకి స్వాగతం సుస్వాగతం. వేణుమాధవ్ గారు, అరే బోర్డు కొంచెం కిందకి పెట్టండి సార్, మీ ఫేస్ కనబట్టలేదు. నా ఫేస్ బ్రహ్మాండంగా కనబడుతుంది. కనిపించిందండి. ఏంటి సార్ పట్టుకున్నారు? రాస్తా రోకో. రాస్తా అంటే రోడ్డు, రోకో. రోకో ఇక్కడ రోడ్డు లేదు, వెహికల్స్ లేవు, ఏం రోకుతారు సార్? ఎవరు వస్తుంటే వాళ్ళందరూ నాపేస్తా. అవునా? ఎందుకు సార్, ఎందుకు మీలో ఈ ఉద్యమం చెలరేగింది? ఎందుకు? కోపం అండి, కోపం, బాధ. ఎందుకు సార్? నన్ను కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఇండస్ట్రీకి తీసుకొచ్చారు కదండి. అవునండి. నన్ను హీరోని చేసింది కూడా కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కదండి. హంగామా హంగామా మీకు తెలుసు, అందరూ తెలుసు. ఏమండి డాక్టర్ ఏం పని చేయాలండి? డాక్టర్ గారు ఇంజక్షన్ ఇవ్వాలి, టాబ్లెట్లు ఇవ్వాలి, ఆపరేషన్లు చేయాలి. అవునండి. ఆ డాక్టర్ సతీష్ గారిని తీసుకొచ్చి హీరోయిన్ చేయడం ఏంటండి? నాకేమైందండి, హీరోయిన్ నన్ను పక్కన పెడతానండి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటాం. అవును, మేడి పండులా ఉంటుందండి. వేణుమాధవ్ నీ హైట్ అంతా తెలీదు, కనపడుతోంది, చెప్పక్కర్లే. హీరోయిన్ హైట్ ఎంత? పైగా హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నీకు? ఆస్ట్రేలియా నుంచి వచ్చింది సార్. కాదు, ఆఫ్రికా నుంచి వచ్చింది. ఒంటెలు, జీబ్రాలు, డైనోసారస్, పులులు, సింహాలు, వీటి మధ్య ఒక చక్కటి జింక పిల్ల. ఆ జింక పిల్లకి నీకు ఎక్కడైనా సూట్ అవుద్దా అసలు? అంటే ఇప్పుడు ఇన్ని జంతువులు చెప్పారంటే నేను కోతి, ఆ అమ్మాయి ఏమో జింక పిల్ల అండి. ఎందుకు వచ్చింది అడుగుతావు నన్ను, చెప్పు. కాదు అయినా నా గురుగారు, ఒక హీరో అన్న తర్వాత ఆ హీరోయిన్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండాలి. అవునండి. లేదా నీకు హీరోయిన్ ని మ్యాచ్ అయ్యేటట్టు నేను సెలెక్ట్ చేసుకోవాలి. కాదు సార్, నా హైట్ కు అమ్మాయి హైట్ కు కొద్దిగా సేమ్ ఉంటదేమో అనిపిస్తుందండి. అది నీ భ్రమ అంతే. అంతేనా? అమ్మాయి ఎంత ఉంటుందో చూసారండి అసలు మీరు? ఆ స్టూల్ వేసుకుంటే పర్లేదండి, ఎవరిని మేనేజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నిన్ను ప్రతి షాట్ లోను స్టూల్ వేసుకుని కూడా తీసుకుని వెళుతూ చేయాలంటావా? వద్దులేండి అయితే. అందుకనే నిన్ను సెలెక్ట్ చేసుకోకుండా తర్వాత ఇంకా చాలా సినిమాలు చేస్తాం కదా మనం, అందులో మనం ప్రయత్నం మనం చేద్దాం. బట్ ఈ సినిమాకి ఎగ్జాక్ట్ గా సతీష్ మాత్రమే సూట్ అవుతాడు కనుక సతీష్ని మాత్రమే ఎంచుకోవడం జరిగింది. సతీష్ సరిపడేటట్టే స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకోవడం జరిగింది. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రమే అచ్చుగుద్దినట్టు సూట్ అయ్యింది. సారీ, థ్యాంక్ యూ. యమలీల పాటల విజయోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులకి, యమలీల అభిమానులకి నా అభివాదాలు. ఈ సంగీతం గురించి మాట్లాడడం అంటే ఒక సముద్రాన్ని ముందుంచి గ్లాస్తో కొలిచి ఎన్ని గ్లాసులో చెప్పమండం. అంత అద్భుతమైన సంగీతం ఇది. వర్ణనాతీతమైన సంగీతాన్ని ఎస్వి కృష్ణారెడ్డి గారు అందించారు. ముఖ్యంగా సంప్రదాయ సంగీత పునాదుల మీద ఆధునిక లయ శిఖరాలతో అలరారుతున్న సంగీత సౌధం ఈ సినిమాకి మాకు వరంగా లభించింది. అలాంటి సంగీతానికి మేము పాటలు రాయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇంకొక విషయం, ఝాన్సీ గారు చెప్పండి. అనంత్ గారు, ఎవరైనా నేను నీలో సగం అని ఎవరెవరితో అంటారు? జీవిత భాగస్వామి మాత్రం అనగలరు. అంటే ఒక అబ్బాయి అమ్మాయితోనే అనాలా? ఏమోనండి, ఇప్పుడు మీరు ఇలాంటి తిరకాసు క్వశ్చన్లను అడగండి. మీ అంత సాహితీ పరిజ్ఞానం మాకు లేదు. నేను మాత్రం ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారితో ధైర్యంగా అంటున్నాను, ఈ సినిమా వరకు నేను ఆయనలో సగం. వండర్ఫుల్. బలంలోనే కాదు, తెలివిలోనే కాదు, వయసులోనే కాదు, అనుభవంలోనే కాదు, ప్రజ్ఞలోనే కాదు, వీటన్నిటిలో ఎలాగో సగం. కానీ పాటకి సంగీతం సగం, సాహిత్యం సగం అంటారు కదా, ఆ విధంగా ఆ సగభాగాన్ని నాకు ఇచ్చారు. సగభాగాన్ని మళ్ళీ సగం సగం చేసి ఇంకొకళ్ళు పంచకుండా పూర్తి సగాన్ని నాకే అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి జిందాబాద్, డౌన్ డౌన్. ఏంటమ్మా? వర్ధిల్లాలి జిందాబాద్, డౌన్ డౌన్. ఇక్కడ కూర్చుంది ఎవరు? నేను ఇంకెవరో మన మీడియా మిత్రులు కావాలనుకుంటున్నాను. ఇక్కడ ఇంతమంది పాత్రికేయుల మధ్యలో మీరేం చేస్తున్నారండి? అంటే ఎక్కడ కెమెరా కనిపిస్తే అక్కడ ఏదో ఒక చేసేయడమేనా? 4 కెమెరాలు కనిపిస్తే ఉద్యమం చేసేయడమేనా? ఏంటి మీకు, మీ ప్రాబ్లం ఏంటి? ఆమరణ నిరాహార దీక్ష. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆమరణ నిరాహార దీక్ష అండి. ఆమరణ అంటే అర్థం తెలుసా సార్ మీకు? తెలుసండి. అంటే ఏంటండి? అంటే వాటర్ కూడా తాగకుండా దీక్ష చేస్తానండి. అంటే భోజనం చేస్తారా అండి? లేదండి, ఏదో మంచి స్మెల్ వస్తుంది ఎక్కడి నుంచో. ఓకే, ఇప్పుడు మీరు ఆమరణ నిరాహార దీక్ష చనిపోయేంత వరకు చేద్దాం అనుకుంటున్నారా?
చనిపోయేంత వరకు ఎందుకులేండి ఆ మాటలు, ఎందుకు పెద్ద పెద్ద మాటలు. కానీ మరి ఎందుకు మీరు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? ఏమంటే నాకు హీరోగా ఇవ్వలేదు, చిత్రగుప్తుడి వేషం ఇవ్వలేదు, కనీసం కొంచెమైనా ఆలోచించి యముడి పాత్ర ఇస్తే ఏమైందండి నాకు? అట్లీస్ట్ యముడు పాత్ర, అట్లీస్ట్ యముడి పాత్ర. ఇక ఈ సమాధానం చెప్పాలంటే ఇక మాటలు సరిపోవు కానీ తప్పటం లేదు. ఇక్కడ ఆమరణానికి సిద్ధపడిపోయాడు కనుక. ఆ, ఏమయ్యా కొద్దిగా నీరసంగా ఉంది సార్ అప్పుడే, ఎందుకు కానీ మంచి స్మెల్ వస్తుంది సార్ ఇక్కడ. ఏంటా స్మెల్ ఏంటంది అది? బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఆ స్మెల్ సంగతి అలా ఉంచు. ఆ, అసలు యముడి పాత్ర వేయటం కోసం సరే నీ సంగతి అలా ఉంచు. నేను మొత్తం తెలుగు చిత్రసీమ అంతా వెతిక, హిందీ వెతిక, తమిళం వెతిక, మలయాళం వెతిక, ఇన్ని వెతికి ఇన్ని వందల మందిని చూసి 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 ఎందుకంటే అంత వెతకడం, నాకు ఒక ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా అదే సార్. అదే చెప్తా చూసి ఎవరు నా పాత్రకి ఎగ్జాక్ట్గా యముడికి నేను న్యాయం చేయగలిగిన వాడు అని నా ప్రశ్నకి సమాధానం ఓన్లీ ఒక్కసారి వేసినా 10 సార్లు వేసినా 100 సార్లు వేసినా వేణుమాధవ్. ఒకటే పేరు వచ్చింది. అది వేణుమాధవ్ కాదు, మోహన్ బాబు, డాక్టర్ మోహన్ బాబు. ఆయన నిజంగా ఆ కిరీటం పెట్టుకుని ఆ నగలు పెట్టుకుని నిటారుగానే కూర్చోవాలి గంటల తరబడి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు. పైగా ఆయనలో ఉన్నటువంటి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే డైరెక్టర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. ఆయన ఏ డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగ్ చెప్తారు, అదే ఏ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్, అంతే. మళ్ళీ పిలిచేదాకా అలాగే కూర్చొని ఉంటారు. ఎక్కడి నుంచి అండి ఇదంతా మీరు నేర్చుకున్నది అని అంటే, ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారండి, ఆయనతో మేవిన్ని చేశాము. క్రమశిక్షణకి మారుపేరు ఆయన. నేను చేస్తున్నది ఆయనలో 1% కూడా కాదేమో అని అంటే, ఆ 1%ఏ మాకు 100 దాటి కనపడింది సార్. మీరు ఏమి నేర్చుకున్నారో మాకు తెలియదు కానీ. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే, పాపం అంటే ఈ మాట మళ్ళీ కన్ఫర్మేషన్ చేయకండి మీరు. నేను ఈ గద ఇది పెట్టుకుని ఇన్ని గంటల సేపు నేను కష్టంగా అనిపించి నేను ఇకపై యముడి పాత్రలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చారు. దయచేసి మీరు ఆ స్టేట్మెంట్ని పక్కకు తీయవలసిన రోజు రాబోతుందండి మళ్ళీ. ఎందుకనంటే మీరు తప్ప ఇంకొకళ్ళు లేరు. ఆ యముడు పాత్ర, ఆ స్ఫురద్రూపం, ఆ నటన, ఆ డైలాగు, ఆ ఎక్స్ప్రెషన్ ఒకటి కాదు, ఎన్నని చెప్పమంటారు. I have no words to tell about of you. Your sincerity, your commitment, your perfection. No, lot of things. We learned lot of you from you, sir. ఇక ఈ ఫిలింలో ఆయన ఎలా ఉన్నారు అని అంటే, మెరుస్తూ ఉంటాడండి. ఒక 25 ఏళ్ల కుర్రాడు, 24.5 అంతే, 25 కూడా కాదు, 24.5 కుర్రాడు. నడుము సన్నగా ఉండి నిలబడితే ఎలా నడుస్తాడో, ఎలా నిలబడతాడో, మొత్తం ఆ రాజస్వం అంతా ఎలా ఉట్టి పడతాడో, అది కూడా ఎన్టీ రామారావు 25 ఏళ్ల వయసులో ఉంటే ఎలా ఉండి యముడు క్యారెక్టర్ ఉంటుందో ఇవన్నీ కనపడతా ఉంటాయి మనకి. రేపు పొద్దున్న ఈ స్క్రీన్ మీద మనం చూస్తాం. పైగా ఆయనకి అందులో పాట ఒకటి, డ్యాన్స్ ఒకటి, అన్నీ ఇక చూద్దాం. అదరగొట్టేశాడు ఆయన. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. 94 ఫిబ్రవరి 11th యమనిల్లా ఓపెనింగ్ జరిగింది. ఫిబ్రవరి 11th ఓపెన్ అయ్యి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు, మార్చ్ మంత్ ఎండింగ్ వరకు సినిమా షూటింగ్ చేసుకుని, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో డబ్బింగ్ చేసుకుని, సెకండ్ వీక్లో రికార్డింగ్ చేసుకుని, థర్డ్ వీక్లో యమలీలా సినిమా రిలీజ్ అయిపోవడం కూడా జరిగింది. కానీ ఒక కమెడియన్, ఒక సినిమా, ఒక థియేటర్లో ద గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన దాసనారాయణరావు గారు డైరెక్షన్లో ప్రేమాభిషేకం అని 365 days ఒక థియేటర్లో ఆడింది. ఆ ఒక స్టీలు 365 రోజులు షీల్డ్ అక్కడ కనిపించింది. దాని పక్కనే యమలీల 365 days షీల్డ్ కనిపించడం నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. అది ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, అలాగే ఆ సినిమా రచయిత దివాకర్ బాబు గారు, కైకాల సత్యనారాయణ గారు యముడుగా సూపర్ డూపర్ హిట్. సో ఆ సినిమా నుంచి ఈ రోజున దాదాపు 1000 చిత్రాలు పూర్తి చేసుకున్న నేను, అది బికాస్ ఆఫ్ ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు గురువులుగా నేను ఇంతకుముందే 20 సంవత్సరాల క్రితం చెప్పున్నా. కానీ ఆ సినిమా నాకు జస్ట్ ఒక లాటరీ టికెట్ కొన్నాను అనుకోకుండా ఆ సినిమాకి నాకు ₹1,00,00,000 వచ్చింది. కానీ అనుకోలేదు నేను హీరోగా 50 సినిమాలు యాక్ట్ చేస్తానని. థ్యాంక్ యూ ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను హీరో చేసినందుకు. అలాగే మరి ఈ సినిమా యమలీల 2 నిర్మాత
హీరో మా సతీష్ గారు, డాక్టర్ సతీష్ గారు. ఈయనే స్ట్రైట్గా వచ్చి ఎస్వి కృష్ణారెడ్డి గారిని అడిగి, సార్ నేను ఆ సినిమాలో హీరో యాక్ట్ చేయాలనుకుంటున్నాను, చిన్నప్పుడు నాకు ఉండిపోయింది, ఆ సినిమాకి డైరెక్టర్ మీరైతే బాగుంటుంది, డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అనుకొని అచ్చిరెడ్డి గారిని, కృష్ణారెడ్డి గారిని సంప్రదించడం. దాంట్లో ఎవడో కొత్తోడు హీరో, నేనేంటి యాక్ట్ చేసేది అని అనుకోకుండా మోహన్ బాబు గారు యముడుగా దాన్ని యాక్సెప్ట్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అప్పట్లో నందమూరి తారక రామారావు గారు, మళ్ళీ ఇప్పుడు అన్న మోహన్ బాబు గారు ఈ సినిమాలో యముడుగా చేసి, కానీ ఇందాక ఎస్వి కృష్ణారెడ్డి గారు మాట చెప్పారు, యముడుగా నిజంగానే యముడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాకు తెలిసి మోహన్ బాబు గారు ఒక్కళ్ళే కనిపిస్తారు. కొంతమందికి గెటప్ వేసినా కూడా అద్భుతంగా ఉండొచ్చు, కానీ యాక్టింగ్ మాత్రం మోహన్ బాబు గారు తప్ప ఇంకెవరు చేయలేరు. ఈయన పక్కన చిత్రగుప్తుడు అన్న హనుమానందం గారు, ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఈ సినిమా 2 యమలీల 2 అంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, డైరెక్టర్ గారికి, ఎస్వి కృష్ణారెడ్డి గారికి, మోహన్ బాబు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. 94 అప్పటికి సినిమా ఫీల్డ్ అంటే కూడా ఏంటో నాకు తెలియదు, ప్రేక్షకుణ్ణి. అప్పుడే ఈ యమలీల సినిమా రిలీజ్ అయింది. ఏదో చాలా ఎవరో కొత్త ఆలీని కమెడియన్ని హీరోగా పెట్టి సినిమా తీసి సెన్సేషనల్ హిట్ చేశారు. ప్రేక్షకుడిగా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తూనే ఉన్నాను, బట్ ఒక సాంగ్ కోసమే నంబర్ ఆఫ్ టైమ్స్ సినిమా చూసాను. చిరులోలికే మదర్ ఎమోషన్తో సాగే సాంగ్. సో ఆ సినిమా ఒక్కసారి మామూలు ప్రేక్షకుల్ని కూడా ఎలా తీసుకెళ్ళి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అప్పటికే ఒక చిన్న సినిమా ట్రెండ్ సెట్ అయింది. దాని తర్వాత నేను అదే 94లోనే సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమా ఒకటన్నా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనాలని అనుకుంటుండేవాడిని, బట్ లైఫ్లో అది నాకు కుదరలేదు. కానీ కృష్ణారెడ్డి గారితో మా సినిమాలో యాక్ట్ చేయించుకునే అవకాశం దక్కింది నాకు. ఆ రోజు కృష్ణారెడ్డి గారితో నేను కారులో వెళ్ళాను, మాట్లాడుతూ ఉన్నాను, కానీ ఆ 1 అవర్ నాకు ఒక తెలియని ఫీలింగ్. ఎలాంటి సినిమాలు తీశారు, అలాంటి కృష్ణారెడ్డి గారితో నేను ట్రావెల్ అవ్వడము, వారు వచ్చి మా సినిమాలో యాక్ట్ చేయడము, వారి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దొరికితే చాలు అనుకునే స్టేజ్ నుంచి ఆ ట్రావెలింగ్ ఒక తెలియని అనుభూతి. ఆ రోజు కాదు, దాన్ని మించిన అనుభూతి ఇప్పుడు నాకు స్టేజ్ పైన కలిగింది. కృష్ణారెడ్డి గారికి నేను షీల్డ్ ఇవ్వడం ఏంటి అంటే, అలాంటి కృష్ణారెడ్డి గారిని చూసిన మాకు సో ఇవాళ ఇలా వారికి షీల్డ్ ఇచ్చే అవకాశం దక్కిందంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో. సో మేము ఇంత మా సంస్థ ద్వారా మేము తీసిన సినిమాల ద్వారా ప్రేక్షకుల్లోకి వెళ్ళడం, ఇలా ఒక గెస్ట్ లాగా ఈ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేసి
కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, మోహన్ బాబు గారికి షీల్డ్ ఇప్పించడం నిజంగా అదృష్టం. అండ్ యమలీల ఎలా అయితే ట్రెండ్ సెట్ క్రియేట్ చేసిందో, యమలీల 2 కూడా ట్రెండ్ సెట్ అయ్యి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఎమ్మెల్యేల అంటే 20 సంవత్సరాల తర్వాత చేస్తున్న మా ఎమ్మెల్యేల సినిమాలో 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి గొప్ప హీరో యముడి పాత్రలో నటించి ఈ సినిమాకి తను కీలకంగా మారినందుకు మేము చాలా గర్వపడుతున్నాం, ఆనందిస్తున్నాం. ఈ సందర్భంగా మోహన్ బాబు గారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యమలీల 2 యూనిట్ని, నటీనటుల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటగా రథసారథి అంటే సినిమా విజయానికి సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండిటికి కారణం ఒకే ఒక వ్యక్తి, అదే దర్శకుడు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, దర్శకుడు ఇస్ ది కెప్టెన్, రథసారథి శ్రీకృష్ణుడిలాగా అని. రథాన్ని అటు తిప్పినా ఇటు తిప్పినా, రథంలో ఎంత గొప్పవాడు కూర్చున్నా, అంటే కథ ఎంత గొప్పదైనా దాన్ని వండి విధానంలో, ఒక స్క్రీన్ ప్లేలో నడిపించి విధానంలో మంచిగా తీసుకెళ్తేనే ఆ సినిమా విజయవంతం అవుతుంది. అందుకని దర్శకుని గురించి ముందు చెప్పాలి. ఇలా సినిమా యమలీల 2 అంటే నేను ముందు సందేహించాను, ఎలా అండి మొన్ననే చేశాను, మళ్ళీ అన్నీ పెట్టుకొని చేయడం ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది అంటే, లేదు సార్ ఇలా అల్లాము ఇలా అన్నారు. హీరో ఎవరో అన్నాను, ఇలా చెప్తాను సార్ ఉన్నారు ఇంకా అనుకుంటున్నామని సస్పెన్స్ పెట్టారు, ముందు చెప్పలేదు. సరే చేస్తాను అన్నాను, తర్వాత చెప్పారు హీరో ఫలానా అని. అచ్చిరెడ్డి గారు వాళ్ళిద్దరూ రావడం జరిగింది. నిజంగా వాళ్ళిద్దరి కలయిక చూస్తూ ఉంటే నాకు శివాజీ గణేషన్ గారి కుటుంబం జ్ఞాపకం వస్తుంటుంది. స్నేహం అంటే, ఆప్యాయత అంటే, ఇంత కలిసి మెలిసి ఇన్ని సంవత్సరాలు ఉండడం అన్నది ఇది మామూలు విషయం కాదు. అటువంటి వాళ్ళిద్దరికీ రియలీ హ్యాట్సప్ అచ్చిరెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే అది 30 సంవత్సరాలైందో 40 సంవత్సరాలైందో ఆ కలయిక, అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు. ఆ కలయిక ఎప్పుడూ చూసినా, నేను వారి సినిమాలో ఈ మధ్య యాక్ట్ చేశాను, యాక్ట్ చేయకముందు ఎక్కడ చూసినా ఇద్దరూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళ గురించి నేను తెలుసుకున్నది, వాళ్ళు చీమకు కూడా హాని చేయరు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ పోతారు. అటువంటి మంచి వ్యక్తులు అని నేను విన్నాను. విని ఆ దర్శకుడి దగ్గర నేను పనిచేసిన దానికి నిజంగా 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 చాలా ఆనందించాను. నటుడికి సెట్లీకి వెళ్ళిన తర్వాత కావాల్సింది ఏంటంటే, అరటిపండు ఒలిచినట్టు చెప్పడం ఒక దర్శకుడు. నాకు కావాల్సింది ఇది అని చెప్పాలి. అతను అరటిపండు ఒలిచి చిన్నపిల్లలకి ఎలా పెడితే ఎంత ఈజీగా తింటారు, అంత కష్టమైన నటుడికి కూడా అంత ఈజీగా చెప్పగలిగిన వ్యక్తి దర్శకుడు కృష్ణారెడ్డి గారు. ఇది పొగడ్త కాదు, నేను పొగడాల్సిన అవసరం నాకు లేదు, పొగిడించుకోవాల్సిన అవసరము ఆయనకు లేదు. ఆయన కూడా ఎన్నో సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు ఎన్నో చూసిన దర్శకుడు అతను. కాకపోతే నేను ఫస్ట్ టైం యాక్ట్ చేశాను కాబట్టి ఒక నటుడుగా నేను ఎంత అనుభూతి పొందాను ఒక దర్శకుడి గురించి చెప్పాలంటే 100% నేను ఆనందించాను, గర్వించాను. అటువంటి మంచి దర్శకుడి దగ్గర ఇంతకాలానికి యాక్ట్ చేసి అదృష్టాన్ని నాకు కలుగు చేశాడు ఈ హీరో అండ్ ప్రొడ్యూసర్ అని చెప్పి కూడా, ఇది ఎగతాళి కాదు, ఇది నిజం. ఇక మన సతీష్ పుట్టిన దానికి అతని జీవితంలో ఒకటి కావాలి అనుకొని ఆ కుర్రవాడు వచ్చి తెలుగు మీద ప్రేమతో, తెలుగు భాషలో కర్ణాటకలో వెళ్ళి సెటిల్ అయిన, ఆ తెలుగులో ఒక మంచి నటన మీద ఉంటే మమకారంతో ఒక మంచి దర్శకుడిని పెట్టుకుని ఈరోజు అతను సినిమా నిర్మించాడు. నువ్వు నిజంగా నన్ను ఎన్నుకోవడం కూడా రియలీ ఐ ఫీల్ వెరీ గ్రేట్. సతీష్, లెట్ మీ టెల్, ఎవ్రీబడి ఈజ్ లక్కీ, బట్ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ. చెప్పడానికి కొంతమంది సిగ్గుపడతారు. స్వర్గం నరకంలో నేను యాక్ట్ చేసినప్పుడు నీ అంత ధైర్యంగా నేను యాక్ట్ చేయలేకపోయాను. మా గురువు గారు కాలుతో తన్నేవాడు, డైలాగ్ చెప్పరా. కానీ నిన్ను చూశాను, మా గురువు గారు నన్ను సెట్లో తిట్టిన దానిలో 1% కూడా అసలు తిట్టలేదు కృష్ణారెడ్డి. బట్ యూ డిడ్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. నిజంగా బాగా చేశావు. నేను సెట్లో చూశాను నీ క్రమశిక్షణ, నీ పద్ధతి. సక్సెస్ ఫెయిల్యూర్స్ కాదు అక్కడ, నీ జీవితం ఎంటర్ అయింది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పిక్చర్ విజయాన్ని సాధిస్తుంది, నువ్వు హీరోగా నిలబడతావు. బ్రహ్మాండమైన ఆశీస్సులు ఆ షిరిడి సాయినాథుడు వెంకటేశ్వర ఆశీస్సులు ఉంటాయి. ఒక మంచి దర్శకుడి దగ్గర పనిచేశావు. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఓపెన్గా చెప్తున్నాను, యు ఆర్ వెరీ గుడ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్ ఫర్ యూ అండ్ యువర్ టోటల్ టీమ్.
బెంగళూరు టీం కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ మేము ఈ ఆడియో ప్లాన్ చేసినప్పుడే డిసైడ్ అయ్యాము ఇది ఇంత బ్లాక్ బస్టర్ చేయాలి అనేసి. ఇప్పుడు మేము చాలామందిని కలుస్తున్నాము, చాలామందిని చూస్తున్నాము. వాళ్ళంతా అంటారు రావాలి, ఈ పాటల్ని మనము మూవీలో చూడాలి. వింటే చాలా బాగుంది, మరి చూస్తే దానికి ఇంకా డబుల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అనేసి. డెఫినెట్లీ, ఎందుకంటే ప్రతి సాంగ్లోని ఒక 2 సాంగ్స్లోని మీరు మోహన్ బాబు గారిని చూస్తారు. సో విజువల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పాటలే ఏం చూడకుండానే బాగుంటే విజువల్స్ పెడితే ఇంకెలాగుంటుంది అనేది అందరికీ ఉంది ఆ ఇంట్రెస్ట్. సో డెఫినెట్గా మీరు చూస్తారు, ఎందుకంటే ఓన్లీ సాంగ్స్కి ఆల్మోస్ట్ 6+ 2-3 చిన్న చిన్న బిట్స్ మీరు చూస్తారు. ఈ సాంగ్స్కి క్రిష్వి ఫిలిమ్స్, ఎస్వి కృష్ణారెడ్డి గారు అంతా ప్లాన్ చేసి ఓవర్ 5 crores ఖర్చు పెట్టారు. రైట్ ఫ్రమ్ ద గ్రాఫిక్స్, లొకేషన్స్, మీరు కొన్ని లొకేషన్స్ చూస్తారు స్విట్జర్లాండ్వి, కొన్ని ఇటలీవి నుంచి ఆర్టిస్ట్, ఆర్ట్ వర్క్స్ ఓవర్. ఇదంతా చేయడానికి ఒకే కారణము, అందరం ఒకసారి ఒక ఫ్యామిలీగా వచ్చి థియేటర్లో కూర్చుంటే ఓకే సాంగ్స్ విన్నాము, ఎంజాయ్ చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. సో అదే సాంగ్స్ని థియేటర్లో కూర్చొని చూస్తే ఎలాగుంటాయి. సో ఆ విజువల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెట్టేది అదే ఆ కాన్ఫిడెన్స్ ఆ ప్రొడక్షన్ యూనిట్ మీద, డైరెక్టర్ గారి మీద. అదేనో ఒకసారి వీళ్ళు కూర్చుంటే ఎలాగో ఎంజాయ్ చేస్తున్నారు, ఎలాగో దీన్ని హిట్ చేస్తున్నారు. సో విజువల్గా చూస్తే ఇంకెంత దాన్ని హిట్ చేస్తారు. సో డెఫినెట్లీ 100% ఎలాగైతే జస్ట్ వింటే మీరు ఎంజాయ్ చేస్తారో, చూస్తే దాన్ని ఇంకా బాగా చేస్తారు, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు దాన్ని. సినిమా టోటల్గా పాజిటివ్ లుక్తో ఉంది. టైటిల్ వినగానే ప్రతి ఒక్కరికి లక్ష్మి మా ఇంటికి వచ్చేసినట్టుగా ఉంటుంది. లక్ష్మి రావే మా ఇంటికి. గిరిధర్ గారు నన్ను కలిసినప్పుడు ఫస్ట్ పేరు డిసైడ్ చేసి చెప్పారు. అప్పుడే చెప్పాను, గిరి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ సక్సెస్. ఐ ఆల్వేస్ ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ యూ ఆన్ దిస్ మూవీ అండ్ హీ హస్ డన్ ఎ గుడ్ జాబ్. ఐఎమ్ హ్యాపీ. రోల్ శ్రీనివాస్ అవసరాలు గారి డైరెక్షన్లో. బట్ ఈ సినిమాకి చాలా ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఆశ్చర్యం కలుగుతుంది పర్ఫార్మెన్స్ నాగేశ్వర గారిది. రవికా గౌర్ మై డాటర్ క్యారెక్టర్ సో స్వీట్. 100% అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. సినిమా డైరెక్టర్ నంద్యాల రవి నా మొదటి సినిమాకి డైలాగ్స్ రాశారు. ఆ సినిమాకి చాలా మంచి పేరు. Who was never someone who helped me manage my work. He was more like a father figure who took care of me throughout my career, like whatever's happened until now, and he's been very protective about it. Background score చేసిన
చూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు. అందులో తన పర్ఫార్మెన్స్ చూసి ఎంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, సురేష్ రెడ్డి అవి చాలా బాగుంది. సాయి కుమార్ గారు నాకు లైఫ్ ఇచ్చిన అవసరం శ్రీనివాస్ గారు. అండ్ నిజంగా నేను ఈరోజు ఇక్కడ ఉండి నిలబడుతున్నాను అండ్ భూమిలో ఉన్నానంటే నాకు లైఫ్ ఇచ్చిన like a painting. So thank you so much for making me look nice. Thank you so much all of you. Thank you the audience there watching us on TV. Love you all. We need your support. Watch this movie, like it. He's a hero today. And he gave us the best music. We all love it. I hope you all like it too. And movie kuda chala kastapadi